వెల్కమ్ టు జీ న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. కాల్మనీ బాధితుల ఫిర్యాదులతో కదిలిన పోలీస్ యంత్రాంగం, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై సోదాలు చేస్తున్న అధికారులు. ఏసీబీ వలలో చిక్కిన పార్వతీపురం మున్సిపల్ ఉద్యోగి, వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి. నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, అటవీ శాఖ అధికారులకు తీవ్ర గాయాలు. మంత్రివర్గాన్ని తాకిన కాల్మనీ ప్రకంపనలు, నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన ఆర్థిక మంత్రి యనమల. చెన్నై వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా, శ్రీకాకుళం సత్సంగ సంఘ వ్యవస్థాపకుల ఔన్నత్యం. ఇక వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా తెనాలి రాజ్యసభ మాజీ సభ్యులు ఎడ్లపాటి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణ కలిగిన పార్టీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎడ్లపాటి వంటి సీనియర్ నాయకులు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాలని లోకేష్ పిలుపునిచ్చారు. అందుకోసమే చంద్రబాబు గారి తరఫున పంచుకున్న ఎడ్లపాటి వెంకట్రావు గారికి మాంటిసరీ తరఫు ఒక అవినీతి ఆరోపణ లేదు. ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీకి దిశ అందించిన నాయకుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు. మేము చాలా మంది యువకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాం జరుగుతుంది. ఆయన రాజకీయ అనుభవం నా వయసుకి 2 రెట్లు. ఆయన ఆశీస్సులు మనకు కావాలి. ఒక ఆదర్శంగా తీసుకుని ఈ రోజు యువకులందరూ ఒక పద్ధతి ప్రకారం ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్ద ఆశీస్సుల కోసం నేను ఇక్కడ వస్తాం జరిగింది. ముందు కూడా అదే క్రమశిక్షణతో ఒక గుంటూరు జిల్లానే కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నా అదే క్రమశిక్షణతో నడిపిస్తానని, అదే క్రమశిక్షణతో, అదే ఆశీస్సులతో, ఆశయాలతో ఒక పద్ధతి ప్రకారం మేమందరం యువకులం ముందలకెళ్తామని ఆయన ముందల ఈ రోజు ఒక వాగ్దానం చేస్తాం జరుగుతుంది. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, వడ్డీ వ్యాపారస్తుల సంస్థలు ఇళ్లపై దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా పట్టణ పరిధిలో 6 ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేశామని పోలీసులు తెలిపారు. ఫస్ట్ సైడ్ సార్ నేను చెప్పేది. ఐసిఐసి బ్యాంక్ బీసీ బాంక్ రాత్రి అనంతపూర్ టౌన్లో ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే అధిక వడ్డీ వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద స్పెసిఫిక్ కంప్లైంట్స్ అంటే రైట్ చేయమని చెప్పారు. సో మాకు ఉన్న కంప్లైంట్స్ మేరకు ఇక్కడ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులుగా నైట్ రైడ్స్ చేశామండి. దగ్గర 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లో ఒక 6 ప్రాంతాల్లో మేము రైడ్స్ చేసినాం. దానికి సంబంధించి బాండ్స్, ఎంటీ చెక్స్, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ ఇప్పుడు దాని మీద లీగల్గా ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతున్నాం. షష్ఠి ఉత్సవాలకు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని షష్ఠి ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోల్కతాను గురించి కూడా ప్రార్థన చెప్పుకోవాలి. మాట్లాడతారు
ఇలా వచ్చింది దేవస్థానం. విశాఖ ఎంబీఎస్ కాలనీకి చెందిన ఓ వివాహిత హఠాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న కోసూరి శ్రీలలిత ఇంట్లో పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పీతలవానిపాలెంలో ఈ కోసూరు శ్రీలలిత అని ఇప్పటికి బ్రాంకైటిస్, హైపర్ థైరాయిడ్, నెక్స్ట్ ఆస్తమా, ఇవి 1.5 year పైగా ఇవిడికి ఉన్నాయండి. హెల్త్ బాగాలేదు. తర్వాత వీళ్ళ హస్బెండ్ కూడా అమెరికాలో ఎల్ఎన్టీలో రాయచూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన కూడా 2 days బ్యాక్ వచ్చారు ఇక్కడికి. ఇవిడికి అదొకటి ఈ కార్తీక మాసం వల్ల 3 days నుంచి ఫాస్టింగ్ కూడా చేస్తున్నారు. కాల్మనీ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గజరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చినటువంటి కాల్ మనీ వ్యవహారంపై పోలీస్ శాఖ తరఫున పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గూండాయిజం చేయటం, రౌడీయిజం చేయటం, బెదిరింపులకి పాల్పడటం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఓరల్గా ఫోన్స్లో అది ఇచ్చిన సమాచారం ప్రకారం విచారణ అయితే చేపట్టడం జరిగింది. అదే ఈ దౌర్జన్యం ఎవరైతే చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని రిజిస్టర్డ్ కంపెనీస్ అయితే వాళ్ళ యాక్ట్స్ ప్రకారం ఉంటాయి. ఫైనాన్స్ యాక్ట్స్, ఆర్బీఐ యాక్ట్ వాటి కింద వస్తాయి. రిజిస్టర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కింద వస్తాయి. అవి వాటి చట్ట ప్రకారం వాళ్ళ యాక్షన్. రికవరీలో దౌర్జన్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. వాళ్ళు అలాంటి ఏమైనా సంఘటనలు జరిగితే తక్షణం మా దృష్టికి తీసుకురండి, వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం కరప గ్రామాన సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘ నాయకులు మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తెలిపారు. రెండు నెలల నుంచి అనేక రకాలుగా శాంతియుతంగా మేము మా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వానికి అనేక రూపాల్లో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మా నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం ఇదిగో అంటూ దోబూచులాడుతుంది తప్ప మా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా హైదరాబాద్లో విజయవాడలో చేస్తున్న నిరాహార దీక్షల కార్యక్రమానికి మద్దతుగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సెలవులు పెట్టుకొని వాళ్ళ సొంత సెలవులు పెట్టుకొని వెళ్తూ ఉంటే ట్రైన్లు ఆపేసి, బస్సులు ఆపేసి అరెస్టులు చేస్తున్నారు. అసలు ఇది ఇంత నిరంకుశ ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా నిరసన తెలియజేసుకునే హక్కు లేదా, ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం ముఖంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన చెన్నై నగరవాసులకు సహాయంగా శ్రీకాకుళం జిల్లా సత్సంగం సంఘం ఆధ్వర్యంలో బియ్యం, దుస్తులు, నిత్యావసర వస్తువులు సమకూర్చి పంపించారు. ఈ సందర్భంగా సత్సంగ సంఘ వ్యవస్థాపకులు సూరిబాబు మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో
సుందర సత్సంగం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండడం మీకు అందరికీ తెలిసినటువంటిది. తమిళనాడులో జరిగినటువంటి ఘోరమైనటువంటి వరదల కారణంగా నష్టపోయినటువంటి ప్రజల కోసం ఎంతో ఉడతా భక్తిగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మొట్టమొదటి శ్రీకాకుళం రెడ్ క్రాస్ ద్వారా అక్కడికి వెళ్ళాయి. ఇది మనకు తెలుసుకొని స్వచ్ఛంద సంస్థ అయినటువంటి మా సుందర సత్సంగం ద్వారా మా సభ్యులతో ఈ యొక్క బియ్యాన్ని మరియు వస్త్రాలని సేకరించి వాళ్ళకి పంపించాలనుకున్నాం. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఈరోజు మా సభ్యులందరూ కూడా ముందుకొచ్చారు. ఫలితంగా 2,25,000 రూపాయలతో 250 నుంచి 300 బస్తాలు 25 కేజీల లెక్కన అవి పంపిస్తున్నాం. అలాగే 100 బస్తాలు మంచి వస్త్రాలని ఏరి వాటిని చీరలు వేరుగా ప్యాంట్లు వేరుగా అలా చేసి వాటిని పంపిస్తున్నాం. రాష్ట్రంలో కాల్మనీ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామాన వడ్డీ వ్యాపారి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజానగరం సీఐ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ దాడిలో 10 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, స్వాధీనపరుచుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. రాజమండ్రి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కాల్మన్లో భాగంగా గత రాత్రి రాజమండ్రి ఈస్ట్ జోన్ డిఎస్పీ సౌమ్యలత మేడం గారి ఆధ్వర్యంలో నేను, మా సిబ్బంది, మా మేడం గారు అందరం కలిసి రాజనగరం మండలంలోని పుణ్యక్షేత్ర గ్రామంలో వేపకాయల వీరబ్బాయి అనే వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసి వారి వద్ద నుండి ఇంట్లో మేడం గారి ఆధ్వర్యంలో చెక్ చేయగా వారి వద్ద నుండి కొంత ప్రామిసరీ నోట్లు, 10 లక్షల క్యాషు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ఈ డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు తెలియపరుస్తాము. ఈ డబ్బుని 10 లక్షలు కూడా ట్రెజరీకి డిపాజిట్ చేసి కేసు నమోదు చేసి కాల్మని బాధితులు వచ్చిన తర్వాత వాళ్ళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. విశాఖ జిల్లాలో మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మందులను తయారు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షుగర్ టాబ్లెట్ దొరకలేదు విశాఖపట్నంలో, 5 టాబ్లెట్స్ ఇస్తారు, దాంతో మేనేజ్ చేయని చెప్పాడు. అట్లేదు రాదు కూడా. అయితే మీ సమ్మె మీకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా కామేశ్వరం అయ్యేళ్ళు చిరిగిపోయి ఉంటుంది, ఎవరికి తెలియదు. అది మా పరిస్థితి. లేదా మల్టీనేషనల్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ ఇవ్వట్లేదు. కేసు కోసం దేశవ్యాప్తంగా సేవలు చేస్తున్న పోరాటం ఇది. మేము సభ్యులందరినీ వైజాగ్ రీజియన్ జర్నలిస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తిగా. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం నందు ధనుర్మాస పూజలతో ఆలయం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్మనీ వ్యవహారం వెలుగులోనికి రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని కాల్మనీ ఇష్యూ అనేది ఒక పెద్ద సంచలనంగా ఉంది. దీన్ని పురస్కరించుకొని
మేము అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. మీకు తెలుసు, ఇప్పుడు ఈ కాల్ మనీ ఇష్యూ అనేది రాష్ట్రంలోనే ప్రధానంగా సంచలనంగా ఉంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జనార్దన్ రావు అనే ఉద్యోగి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇతన్ని గతంలో ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక్కడ పార్వతీపురం మున్సిపాలిటీలో ఈపీబీఓగా పనిచేస్తున్న జనార్దన్ అనే ఆయన ఒక త్రినాథ్ అనే వ్యక్తి దగ్గర నుంచి అతని యొక్క బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం పెట్టుకుని అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఆ అప్లికేషన్ అప్రూవేటెడ్ చేయడం కోసం అని చెప్పేసి 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అతన్ని 2 నెలలు పెట్టి తీసుకున్నాడు. అతను ఆ డబ్బులు కూడా ఇష్టంలేని ఆ త్రినాథ్ అనే ఆ కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఆ త్రినాథ్ అనే వ్యక్తి 15,000 రూపాయలు లంచం డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఆ టీపీఓ జనార్దన్ గారిని రెడ్ హ్యాండెడ్గా పడుతున్నాము. అతను మా కస్టడీలో ఉన్నారు. లంచం కేసు కూడా ఉంది, 2006లో రిజిస్టర్ అయితే ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. అయినప్పటికీ కూడా అతను మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ. విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న కాల్మనీ అక్రమాల్లో టీడీపీ మంత్రుల హస్తం ఉందని విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాల్మనీ వ్యవహారంలో అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు విజయవాడ సిపిని సెలవుపై పంపడం కేసును నీరు కార్చేందుకే అని విమర్శించారు. కాల్మనీ సెక్రటరీ కుంభకోణాన్ని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి సిపి గారిని మరి సెలవు మీద పంపించి తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సురేంద్రబాబుని సిపిగా నియమించడం వెనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా దురుద్దేశంతో కూడుకున్న కార్యక్రమాలు మొదలుపెట్టిందనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కాల్మనీని విస్తరింపజేసి విజయవాడలో జరిగినటువంటి ఆ సెక్స్ కుంభకోణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క వ్యవహారం మీద సిట్టింగ్ జడ్జితోటి మరి విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నర్ గారి దగ్గర నిన్న డిమాండ్ చేశారో ఆ డిమాండ్ ఇవాళ మళ్ళీ మేము కోరుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 18 నెలల కాలంలో ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని స్వచ్ఛ భారత్గా చూడాలని అనుకున్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నేను చూస్తాను, నీతివంతమైన పాలన అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇవాళ కల్తీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ధన మాన ప్రాణ రక్షణ లేకుండా రాష్ట్రంలో మహిళా లోకాన్ని తీవ్రంగా కించపరిచే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పాలన చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కేబుల్ ఆపరేటర్లతో జిల్లా కలెక్టరేట్లో ఆర్డీఓ జితేంద్ర సమావేశమయ్యారు. డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్షించిన ఆర్డీఓ మాట్లాడుతూ డిసెంబర్ 31 లోపు 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కేబుల్ ఆపరేటర్లకు స్పష్టం చేశారు. ఎందుకంటే 1100 బదులు 1200 అంటే 100 రూపాయలు. 18,000 కనెక్షన్స్ 14,000 వాడు ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి 100 రూపాయలు సంపాదించుకుందాం ఆలోచన ఉంటుంది. అంటే 1100 అంటే వాస్తవాలే చెప్తాం. యాక్చువల్గా ఏదో అంటే మనకు వచ్చే ఎంక్వైరీస్ అలా వచ్చేయండి, తీసుకుంటారా లేవో వస్తాయో లేవో గ్యారెంటీ లేదు. ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు దీంట్లో ప్రాపర్గా మ్యాక్సిమం 1500 ఉంటుంది. 14 to 1600 వేసుకోవచ్చు. 14,000 వేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోజున ఈ కేబుల్ ఆపరేటర్లతోటి కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం గత నెలలో కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే కేబుల్ టీవీ కనెక్షన్ కలిగి ఉన్నారో, కేబుల్ కనెక్షన్ ఆ టీవీ చూసేవారు వారు తప్పనిసరిగా ఒక సెటప్ బాక్స్ని పెట్టుకోవాలి. సెటప్ బాక్స్ అంటే చిన్న పరికరం, ఒక బాక్సు. దాని వల్ల అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టీవీలో ఈ ప్రసారం వచ్చే అన్ని అంశాలు కూడా చాలా క్లియర్గా కనబడతాయి. సౌండ్ కావచ్చు, లేకపోతే పిక్చర్ కావచ్చు, క్లారిటీ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం తప్పనిసరిగా టీవీ చూసే వాళ్ళందరూ కూడా బాక్స్ పెట్టుకోవాలి తప్పనిసరిగా. లేదంటే వాళ్ళు కేబుల్ ఆపరేటర్ ఎవరైతే కనెక్షన్ ఇచ్చారో వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొనాలని లేదు, వాళ్ళ ఇష్టం. కానీ తప్పనిసరిగా ఆ బాక్స్ అనేది పెట్టుకోవడం అనేది చట్ట ప్రకారం తప్పనిసరి.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో కాల్మనీకి సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. చింతలపూడికి చెందిన జగన్నాథం రాంబాబు కుమార్ ఇళ్లపై దాడులు చేయగా ఖాళీ ప్రామిసరీ నోటులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని సీఏ దాస్ తెలిపారు. బాధితులు ఎవరైనా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి వారికి న్యాయం చేస్తామని సీఐ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కంటిక వద్ద ముంబై జాతీయ రహదారిపై ఫారెస్ట్ జీప్ టాటా మ్యాజిక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాంగ్ రూట్లో వచ్చింది వ్యాను జీపుకి ఏం లేదమ్మా, అదే గుర్తాడు. మేము కింద పడిపోయాం, సార్కి ముందు దెబ్బలు కింద పడిపోయాం. అక్కడికి చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా చిత్తూరు 2వ పట్టణ పోలీసులు మరో 5 నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది. కాల్మనీ ప్రకంపనలు మంత్రివర్గాన్ని కూడా తాకాయి. కాల్మనీ ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డ వారిపై మంత్రివర్గం తీవ్రంగా తప్పుపట్టి వెంటనే న్యాయ విచారణకు ఆదేశించింది. విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను ఆర్థిక శాఖ మంత్రి యనమల కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాకు వెల్లడించారు. కొద్దిగా సీరియస్గా రాష్ట్రంలో ఇన్ పర్టికులర్ విజయవాడలో జరుగుతుంది కాబట్టి దీని మీద డీటెయిల్డ్గా క్యాబినెట్లో డిస్కస్ చేయడమే కాకుండా క్యాబినెట్కి డీజీపీ గారు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. సిపి కూడా ఉన్నాడు గౌతమ్. వాళ్ళు డీటెయిల్డ్గా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ ఏ విధంగా చేశారు, విజయవాడలో ఏం జరుగుతుంది అనే దాని మీద బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఎంచేతంటే ఇటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా ఇల్లీగల్ ఫైనాన్సింగ్ కానీ, అదేవిధంగా ఫైనాన్స్ తోటి కూడుకుని ఇల్లీగల్ ఫైనాన్స్ తోటి కూడుకుని అంటే రిజిస్టర్ చేయకుండా ఫైనాన్సింగ్ చేసేటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అరికట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు భయపడవలసినటువంటి అవసరం లేదు. కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదో రూపంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ కూడా తీసుకుని సరైనటువంటి చర్యలు తీసుకోమని పోలీస్కి చాలా స్పష్టంగా కేబినెట్ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కాల్మనీ బాధితుల ఫిర్యాదులతో కదిలిన పోలీస్ యంత్రాంగం, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై సోదాలు చేస్తున్న అధికారులు. ఏసీబీ వలలో చిక్కిన పార్వతీపురం మున్సిపల్ ఉద్యోగి, వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి.
నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, అటవీ శాఖ అధికారులకు తీవ్ర గాయాలు. మంత్రివర్గాన్ని తాకిన కాల్మనీ ప్రకంపనలు, నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన ఆర్థిక మంత్రి యనమల. చెన్నై వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా, శ్రీకాకుళం సత్సంగ సంఘ వ్యవస్థాపకుల ఔన్నత్యం. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.